హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్, అంటే ఇప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తున్నటువంటి మనీ ఉంటుందో ఆ మనీని ప్రింటింగ్ చేసే ప్రెస్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం కనుక ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రావడం అయితే జరిగింది. మెయిన్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ 8 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. టోటల్గా 150 వరకు ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. 8 కేటగిరీలకు సంబంధించి 150 పోస్టుని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు, కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేశారు. బట్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. రిమైనింగ్ కేటగిరీలకు సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ ఏవి కూడా తెలుసుకోవట్లా. కారణం చూసుకుంటే వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పి ఆ డీటెయిల్స్ ఏవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లా, టైం అయితే వేస్ట్ చేయకూడదని చెప్పి. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న పోస్ట్ నేమ్ చూసుకుంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఈ నోటిఫికేషన్లో 6 పోస్టులు కేటాయించారు. 6 పోస్టులు కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు కేటాయించారు. ఓబీసీ కేటగిరీకి సంబంధించి కూడా 3 పోస్టులు కేటాయించారు. అలాగే బ్యాక్లాగ్కి 1 పోస్ట్ అయితే ఉందని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. కంపల్సరీగా 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు డిగ్రీలో. అది క్లియర్గా గుర్తుంచుకోండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పారు. టైపింగ్ స్కిల్స్ చూసుకుంటే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది చూసుకుంటే ఇంగ్లీష్లోని, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోని టైపింగ్ వచ్చి ఉండాలి. మీకు టైప్ రైటర్ మీద కాదు, కంప్యూటర్ కీబోర్డ్ మీద ఈ టైపింగ్ వస్తే సరిపోతుంది. అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ వివరాలు చెప్తాను చూడండి. ఏజ్ లిమిట్స్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 10 years. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఏదైతే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో వాటిలో మనకి ఎస్సీ ఎస్టీకి కానీ పర్సన్ విత్ డిజేబిలిటీకి కానీ రిజర్వ్ చేసిన పోస్టులు ఏవీ లేవు. సో అందుకోసం వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. అందువల్ల వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ ఏమీ అప్లికేబుల్ అవ్వు. అది క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్, శాలరీకి సంబంధించిన డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఇటువంటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లా. దానికి సంబంధించిన కొన్ని మెయిన్ రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్స్ అనేవి రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయట్లా. ఒకవేళ రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా లేదా జాబ్స్ అనేవి ఎక్కువ ఉన్నా సరే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 6 months కంప్లీట్ అవుతుందా, 1 year కంప్లీట్ అవుతుందా, లేదా 2 years కంప్లీట్ అవుతుందా, లేదా 5 years కన్నా కంప్లీట్ అవుతుందన్న క్లారిటీ అనేది లేదు. రీసెంట్గా చూసుకుంటే మనకి 2019 ఎన్టీపీసీ అవని, ఎస్ఎస్సి సిజిఎల్ అవని, సిహెచ్ఎస్ఎల్ అవని, లేదా బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్స్ అవని, వాట్ ఎవర్ ఇంకా ఏవైతే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎర్లీగా కంప్లీట్ అవట్లా. దీనివల్ల ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా వెక్స్ అయితే అయిపోయారు. అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ బయటకు వస్తుంటారో డిగ్రీ కంప్లీట్ చేసి, బీటెక్ కంప్లీట్ చేసి, లేదా పీజీ కంప్లీట్ చేసి బయటకు వస్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రైవేట్ జాబ్స్లో సెటిల్ అవ్వాలని చెప్పి చెక్ చేస్తున్నారు రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ కోసం. అయితే ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్ గెట్ చేసినా సరే స్టార్టింగ్ ఒక 5 lakhs per annum ప్యాకేజ్, 10 lakhs per annum ప్యాకేజెస్తో కూడా సాలరీస్ గెట్ చేయట్లా. ఏదో 2 lakhs per annum ప్యాకేజ్, 3.5 lakhs లేదా 2.5 lakhs ప్యాకేజ్తోనే సాలరీస్ గెట్ చేస్తున్నారు స్టార్టింగ్ ప్రైవేట్ జాబ్స్లో. బట్ మనకి రీసెంట్గా అన్అకాడమీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో రీలెవెల్ బై అన్అకాడమీ, దీంట్లో మనకి ప్రైవేట్ జాబ్స్ హైరింగ్ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా అయితే జరుగుతుంది. అయితే ఇందులో మనకి మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అయినటువంటి క్రెడ్, పేటిఎం, మింత్రా, యాత్ర, మీషో ఇటువంటి మేజర్ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే ఎవరైతే ఇలా గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేయాలి. రిజిస్టర్ చేసుకోవడానికి మీకు ₹1 కూడా తీసుకోరు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మీ దగ్గర ఛార్జ్ అయితే చేయరు, అది గుర్తుంచుకోండి. అయితే వీళ్ళ వెబ్సైట్లో మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారో ఆ మాక్ టెస్ట్లు అనేవి మీరు రాసి ఏవైతే మీరు స్కోర్ చేస్తారో ఆ స్కోర్స్ని బట్టి ఏవైతే ప్రైవేట్ కంపెనీస్లో వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ని మీతో ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. అయితే ఇక్కడ మీకు ₹1 కూడా ఛార్జ్ చేయరు. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా ఛార్జ్ అయితే చేయరు. అయితే మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ మాక్ టెస్ట్లు అయితే మీకు కండక్ట్ చేస్తారో ఆ మాక్ టెస్ట్లో కూడా అమౌంట్ అయితే ఏమీ ఉండదు. అక్కడ మీరు స్లాట్స్ బుక్ చేసుకుని ఆ మాక్ టెస్ట్లు అయితే రాయాలి. ప్రజెంట్ చూసుకుంటే మనకి స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్ అయితే చాలా ప్రైవేట్ కంపెనీస్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించి అప్ టు 50 lakhs per annum ప్యాకేజెస్తో కూడా జాబ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు మెన్షన్ అయితే చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న గ్రాడ్యుయేట్స్ అవని, లేదా పీజీ స్టూడెంట్స్ అవని, లేదా బీటెక్ వాళ్ళు అవని, లేదా ఎంటెక్ వాళ్ళు అవని ఎవరైనా ఉంటే
ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేసుకోండి. వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేస్తే మీకు స్లాట్ అనేది అవైలబుల్గా ఉంటుంది మాక్ టెస్ట్లకు సంబంధించి. ఆ స్లాట్లో మీరు మాక్ టెస్ట్లు అనేది రాస్తే మీ స్కిల్స్ని బేస్ చేసుకుని మీ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళే క్లియర్ చేయించే విధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు. లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుందంటే అన్ని అలవెన్సెస్తో మనకి అరౌండ్ 32,000 రూపాయల వరకు లేదా 35,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 600 రూపాయలు. 600 రూపాయల అప్లికేషన్ ఫీజుని అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీకి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు. బట్ నోటిఫికేషన్లో వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఏవి లేవు కాబట్టి వాళ్ళు కూడా 600 రూపాయలే ఈ పోస్టులకి పే చేయాల్సి ఉంటుంది అప్లై అయితే చేయాలనుకుంటే. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెలక్షన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ అయితే 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామ్, సెకండ్ స్టేజ్లో చూసుకుంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్ ఈ రిటన్ ఎగ్జామ్లో మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి, 2 అవర్స్ వరకు టైం ఇస్తారు, అంటే 120 మినిట్స్ వరకు టైం ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనేది క్యారీ చేస్తుంది. అయితే ఎగ్జామ్ పేపర్ కూడా ఏ ప్యాటర్న్లో ఉంటుందో ఒకసారి చెప్తాను చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటూ 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఇస్తారు. పార్ట్ 2లో చూసుకుంటే మనకి జనరల్ ఇంగ్లీష్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఇస్తారు. పార్ట్ 3లో చూసుకుంటే లాజికల్ రీజనింగ్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఇస్తారు. ఫైనల్గా చూసుకుంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, అలాగే 30 మినిట్స్ టైం ఇస్తారు. ఓవరాల్గా మనకి 160 క్వశ్చన్స్, 160 మార్క్స్ ఉంటే 2 అవర్స్ టైం ఇస్తారు, అంటే 120 మినిట్స్ టైం అయితే ఇస్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రిటన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే మనకి స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ న్యాచురల్లో ఉంటుంది. బట్ రిటన్ ఎగ్జామ్లో కొన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి కేటగిరీ వైజ్. అవి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 55% ఆఫ్ మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలనుకుంటే. ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 50% వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 45% వస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ అది చేశారు. ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్. అయితే సెలక్షన్ ప్రాసెస్లో ఇంకొక చిన్న మెలిక కూడా ఉంది. అదేంటంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ జరుగుతుందా, స్కిల్ టెస్ట్ జరుగుతుందని చెప్పి మన మీద డిపెండ్ అయ్యలేదు. ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేస్తే మనకి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ తక్కువ మంది అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ టెస్ట్, తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి, ఇది డిపెండింగ్ ఆన్ అప్లైస్ బట్టి ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తారు నోటిఫికేషన్లో. ఆ పాయింట్ కూడా మీరు క్లియర్గా అయితే చదవచ్చు. ఇక నెక్స్ట్ మీకు నేను చెప్పాల్సింది ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా మొత్తం మనకి 6 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. 6 ఎగ్జామ్ సెంటర్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాసిక్, సెకండ్ ముంబై, థర్డ్ కోల్కతా, ఫోర్త్ భోపాల్, ఫిఫ్త్ ఢిల్లీ, 6th హైదరాబాద్. ఇవైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్కి ఎగ్జామ్ సెంటర్గా ఉంది. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాలి. ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వెళ్తే నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 1 వీక్ అయితే టైం కంప్లీట్ అయిపోయింది. అప్లై ప్రాసెస్ కూడా ఈ నెల 4వ తారీఖు నుంచి, అంటే 2022 జనవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 25వ తారీఖు, అంటే 2022 జనవరి 25వ తారీఖు అనేది లాస్ట్ డేటు. ఫ్రెండ్స్ ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నేనైతే ఏ ఇన్ఫర్మేషన్ కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇన్ కేసు నేను ఏమైనా డీటెయిల్స్ స్కిప్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.